ఆస్పిరెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి ఆర్ఆర్బి అంటే గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి మనకి నెంబర్ చూసుకున్నట్లయితే 8/2024 అని నోటిఫికేషన్ నెంబర్ అనమాట. ఒక్కొక్కసారి ఈ డీటెయిల్గా ఒకసారి మనం చూద్దాం. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అని రిలీజ్ చేసింది. రిక్వైర్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ లెవెల్ 1 ఆఫ్ 7th సిపిసి పే మ్యాట్రిక్స్ అని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో మనకి నోటీస్ ఎప్పుడు ఇచ్చారంటే అంటే రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఎప్పుడంటే డిసెంబర్ 28న అయితే 2024న రిలీజ్ చేశారు. డేట్ ఆఫ్ పబ్లికేషన్ వచ్చేసరికి జనవరి 22న పబ్లికేషన్ అయితే చేశారు. ఓపెనింగ్ అండ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూసుకుంటే మనకి జనవరి 23/1 అంటే జనవరి 23న ఈ ఓపెన్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయిందనమాట. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మాత్రం 22 ఫిబ్రవరి అనమాట. 2025 అంటే మనకి 1 మంత్ అయితే టైం ఇవ్వడం జరిగింది. సో క్లోజింగ్ డేట్ టైం ఫర్ అప్లికేషన్స్ ఫీ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే 22 వరకు ఇది ఇవ్వడం జరిగిందనమాట. ఇది పేమెంట్ అప్లికేషన్స్ అనమాట. పేమెంట్ కోసం 2 డేస్ అయితే టైం అయితే ఎక్స్టెండ్ చేశారు 24th వరకు. ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే మాత్రం మోడిఫికేషన్ విండో 25/2 అంటే 25 ఫిబ్రవరిని అయితే ఓపెన్ అవుతుందన్నమాట. అంటే 6/3 అంటే మార్చ్ 3 వరకు కూడా ఉంది. 1 వీక్ అయితే టైం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేదాని ముందు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ ఆల్రెడీ ఉంటే మాత్రం డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అన్నది చేసుకోవచ్చు. ఇనీషియల్ పే వచ్చేసరికి మాత్రం 18,000 అనమాట. వేరియస్ పర్సన్ లెవెల్ ఆఫ్ అని తీసుకుంటే ఇనీషియల్ పే వచ్చేసరికి 18,000 చెప్పారు. యాజ్ పర్ ఎనాక్సర్ ఏ అనమాట. 18 నుంచి 36 ఇయర్స్ వరకు ఎక్సెప్ట్ రిజర్వేషన్ అనమాట. అంటే జనరల్ కేటగిరీస్ చూసినట్లయితే మాత్రం 18 నుంచి 36 ఇయర్స్ వరకు అయితే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ రిజర్వేషన్ అనమాట. రిజర్వేషన్ కేటగిరీ వారి యొక్క ఏజ్ రిలాక్సేషన్ బేస్ చేసుకుని ఏజ్ అన్నది కౌంట్ చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే మనకి 32,438 పోస్టులు అయితే ఉన్నాయి. 32,438 పోస్టులు హ్యూజ్ రిక్రూట్మెంట్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కోవిడ్ వల్ల 3 ఇయర్స్ పెంచారన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే కోవిడ్-19 పాండమిక్ వల్ల వన్ టైం ఏజ్ రిలాక్సేషన్ 3 ఇయర్స్ బియాండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది పెంచారనేది చెప్తున్నారు. ఇంకా రిజర్వేషన్ వచ్చేసరికి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఓబీసీ, నాన్ క్రిమీ లేయర్, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి. సో వీరందరూ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వారు అప్లికేబుల్ అవుతాయి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా. ఓకే, మనకి క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దే ప్రాసెస్ ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ కండిషన్ మనం చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం లాస్ట్ డేట్ వచ్చేసరికి మాత్రం ఫిబ్రవరి 22 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ టైంలో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకుని కరెక్షన్ విండోతో పని లేకుండా ఖచ్చితంగా ఓన్లీ ఒక ఆర్ఆర్బీనే మనం ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మీ సికింద్రాబాద్కి అప్లై చేయాలనుకుంటున్నారా, ముంబైకి అప్లై చేయాలి, ఒక్క ఆర్ఆర్బీని మీరు ఎంచుకోవాల్సి అంటే ఒక జోన్ ఎంచుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మీరు జోన్ ఎంచుకుంటే ఆటోమేటిక్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటారు. ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే ఉండదు అనమాట. ఆన్లైన్ త్రూ లింక్ ప్రొవైడ్ చేస్తుంది, వెబ్సైట్ లింక్ తీసుకుంటారు. నోటిఫికేషన్ 8/2024. ఫస్ట్ అకౌంట్ క్రియేట్ అకౌంట్, తర్వాత ఆల్రెడీ అకౌంట్ ఉన్నదో క్రియేట్ అయిన తర్వాత డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మాత్రం జనవరి 1
వరకు అయితే కౌంట్ చేయడం 2025 వరకు అయితే కౌంట్ చేయడం జరిగిందనమాట ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 01/01/2025. సో దాని ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ రిజర్వేషన్ కేటగిరీ వైస్ వారు యాజ్ పర్ రూల్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి ఏజ్ రిలాక్సేషన్కి వచ్చింది 18-36 ఇయర్స్ అన్నది మనం జనరల్ కట్ ఆఫ్ ఏజ్ అనమాట. సో అదర్వైజ్ రిజర్వేషన్ కేటగిరీ వైజ్ రిజర్వేషన్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ చేసుకోవచ్చు. బేసిక్ క్వాలిఫికేషన్ 10th ఆర్ ITA. సో అందరూ కూడా 10th ఎవరైతే కంప్లీట్ చేసుకుని 18 ఇయర్స్ అబోవ్ ఉన్నారో అందరూ కూడా అప్లై చేయండి. హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు, మీకు ఎన్ని డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ కూడా చేయొచ్చు. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి మాత్రం 1/3 ఉంటుంది నెగిటివ్ మార్కింగ్. ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఒకసారి నోటిఫికేషన్ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అందులో క్లియర్గా ఉంటుంది. మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వేకెన్సీస్ మనకి సుమారుగా 32,438 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది మెడికల్ సంబంధించి డిజబుల్డ్ క్యాండిడేట్ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి అనమాట మెజర్మెంట్స్ అయ్యి. ఖచ్చితంగా సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయి ఉండాలి, నేపాల్ అయినా పర్లేదు, భూటాన్ అయినా పర్లేదు. ఈ విధంగా ఎలిజిబుల్ క్రైటీరియా సంబంధించి యాక్చువల్గా ప్రిస్క్రైబ్డ్ ఏజ్ నార్మల్ కోర్స్ వచ్చేసరికి 18-33 ఇయర్స్ ఉండేది. COVID-19 వల్ల 3 ఇయర్స్ అయితే ఎక్స్టెన్షన్ చేశారనమాట. అంటే 36 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. అట్ ది సేమ్ టైం ఓబీసీ కేటగిరీ నాన్ క్రిమి లేయర్ వచ్చారంటే 3 ఇయర్స్ ఉంటుంది. SC/ST వరకు 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్న వరకు 3 ఇయర్స్, అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ అయితే 6 ఇయర్స్. ఆ విధంగా చూసుకుంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఏమో అన్రిజర్వ్డ్ కేటగిరీ ఏమో 10 ఇయర్స్, SC/ST క్యాండిడేట్స్ ఏమో 8 ఇయర్స్. ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఇలా ఉంటుంది. SC/STకి అయితే 15 ఇయర్స్ ఉంటుంది అనమాట పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. ఓబీసీ అంటే 13 ఇయర్స్. సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అన్నది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఉంటుంది. జనరల్ ఏజ్ కట్ ఆఫ్ అయితే మాత్రం 18-36 ఇయర్స్. మనకి కట్ ఆఫ్ ఇయర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 0-01-1989 నుంచి ఓబీసీ నాన్ క్రిమి లేయర్ 0-01-1986 అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట ఇది. SC/ST వాళ్ళు అయితే 1984 అనమాట. సో ఆల్ కమ్యూనిటీస్ చూసుకుంటే మాత్రం 0-1-2007 నుంచి పెట్టుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే క్యాండిడేట్ మస్ట్ ఆల్రెడీ హ్యావ్ ఎన్ ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా, అంటే ITA రిలేటెడ్ సంబంధించింది అనమాట. ద రిజల్ట్ ఆఫ్ దేర్ ఫైనల్ ఎగ్జామినేషన్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. ఇక్కడ చూడండి, దోస్ వెయిటింగ్ రిజల్ట్స్ ఆఫ్ దేర్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ మినిమం ఎడ్యుకేషన్ టెక్నికల్స్ వాళ్ళు అప్లై చేయడానికి లేదనమాట. అంటే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి అయితే లేదు. డిగ్రీ ఆర్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విల్ నాట్ యాక్సెప్ట్ ద ఆఫ్ కోర్స్ ఆఫ్ కంప్లీటెడ్ అట్ అప్రెంటిస్ ITA ది పోస్ట్ లెవెల్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ యాక్ట్ అప్రెంటిస్ విల్ నాట్ చేసుకున్న వాళ్ళు అప్రెంటిస్ చేస్తున్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయమని చెప్తుంది అనమాట. అంటే మినిమం ITA రిలేటెడ్ 10th క్వాలిఫికేషన్ అనమాట ఇది. SSC ఆర్ ITA. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి మాత్రం 500 ఉంటుంది ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అనమాట. సో బిలో మెన్షన్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 250 ఉంటుంది. 400 అనేది రిఫండ్ అవుతుంది అనమాట ఆన్లైన్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ పీడబ్ల్యూడీ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్ SC/ST వాళ్ళకి అయితే 250 ఉంటుంది. ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వరకు కూడా ఆన్లైన్ పేమెంట్ బ్యాంక్ ద్వారానే చేయాలి. ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ 50,000 అండ్ లెస్ దెన్ ఇన్కమ్ ఉండాలన్నమాట. చూసుకుని సరే BPL కోడ్ అన్నమాట. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రీఫండ్ మీ IFSC కోడ్ డీటెయిల్స్ అన్నది క్రియేట్ అకౌంట్లో పెడతాం కాబట్టి ఆ అకౌంట్కి అయితే పడుతుంది.
ఇది ఎకనామికల్ వీకర్ సెక్షన్. ఓబీసీ వారు, ఈడబ్ల్యూఎస్ వారు రీసెంట్‌గా వచ్చిన ఓబీసీ సర్టిఫికేట్‌ని మీరు ఆన్‌లైన్‌లో మీరు నమోదు చేయండి. ఆ నెంబర్ అడుగుతుంది. రీసెంట్ ఫినాన్షియల్ ఇయర్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మ్యాక్సిమం లిమిట్ బిలో 8 లాక్స్ ఉండాలన్నమాట. అదేవిధంగా ఓబీసీ కూడా అంతే. అంటే పేరెంట్ ఇన్‌కమే కన్సిడర్ చేస్తారు ఇక్కడ. అంటే ఎంప్లాయ్ యొక్క పేరెంట్ ఇన్‌కమ్ బేస్ చేసుకొని అన్‌మ్యారీడ్ అయితే పేరెంట్ ఇన్‌కమ్ కన్సిడర్ చేస్తారనమాట. 8 లాక్స్ బిలో ఉండాలి. అప్పుడు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి వస్తారు. ఎక్స్ సర్వీస్ మెన్. ఫిజికల్ డిజబిలిటీకి సంబంధించిన క్యాండిడేట్స్. మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ జరగదు. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్స్ అనమాట. ఈ 4 స్టేజెస్‌లో ఎగ్జామ్ జరుగుతుంది. అంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటే ఉంటుందనమాట. ఇది ఎగ్జామ్ మాత్రం బాగా రాసారంటే ఖచ్చితంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిలుస్తారు మిమ్మల్ని. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్స్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి 90 మినిట్స్ అనమాట. 100 క్వెషన్స్ ఉంటాయి. జనరల్ సైన్స్ వచ్చేసరికి 25 క్వెషన్స్, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్‌లో 20. టోటల్ 100 క్వెషన్స్ ఉంటే 90 మినిట్స్ అనమాట. సో, ఇక్కడ చూసినట్లయితే మనం జనరల్ సైన్స్ అన్నది స్కోరింగ్, మ్యాథమెటిక్స్ స్కోరింగ్, రీజనింగ్ స్కోరింగ్. సో, ఈ 3 సబ్జెక్టులు మీరు చూసినట్లయితే జనరల్ అవేర్స్, కరెంట్ అఫైర్స్ కూడా మనకి డైనమిక్ క్వెషన్స్ కాబట్టి స్టాటిక్‌కి ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, స్కోరింగ్ అనమాట. ఈ విధంగా 90 మినిట్స్ 100 క్వెషన్స్ ఉంటాయి. మినిమమ్ పాస్ పర్సెంటేజ్ కూడా ఉంటుంది ఇందులో. ఈ అన్‌రిజర్వ్డ్ వరకు 40, ఈడబ్ల్యూఎస్ 40, ఓబీసీ, నాన్ క్రిమిలేయర్ 30, ఎస్సీ 30, ఎస్టీ 30. ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ సిలబస్ ఏముంటుంది? రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ అనమాట. సిలబస్ బేస్ చేసుకొని క్వెషన్ బ్యాంక్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. మేల్ క్యాండిడేట్స్ ఏం చేయాలి? షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 35 కేజీస్ ఆఫ్ వెయిట్ ఫర్ ఎ డిస్టెన్స్ 100 మీటర్స్ 2 మినిట్స్. 2 నిమిషాల్లో 100 మీటర్స్ 35 కేజీస్ మూట పట్టుకొని పరిగెట్టుకుని వెళ్ళాలి. 1 స్టాండ్స్ వితౌట్ ఫిట్టింగ్ అనమాట. షుడ్ బి ఏబుల్ టు రన్ అవుట్ ఎ డిస్టెన్స్ 1000 మీటర్స్ 4 మినిట్స్ 15 సెకండ్స్ వన్ సైడ్. ఓకే, రన్నింగ్ కూడా ఉందన్నమాట. 1000 మీటర్స్ 4 మినిట్స్ 15 సెకండ్స్లో వెళ్ళవలసి ఉంటుంది. ఫీమేల్స్ అంటే 20 కేజెస్ 100 మీటర్ 2 మినిట్స్. అలాగే 1000 మీటర్స్‌ని 5 మినిట్స్ 40 సెకండ్స్‌లో రన్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి 1:1 రేషియోలో పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలిచారంటే 99% మీరు సెలెక్ట్ అయ్యింది. నార్మలైజేషన్ ఉంటుందన్నమాట. టఫ్‌గా ఉంటుంది కదా! స్టేజెస్ వైస్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే అప్లికేషన్ చేస్తారు. సో, మనం ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు జేపీజీ ఫార్మాట్‌లో ఫోటో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ 500 కేబీలో ఉండాలి. పీడబ్ల్యూడీ, ఓబీసీ క్యాండిడేట్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు ఇక్కడ మెన్షన్ చేసిన ఫార్మాట్స్ ప్రకారంగా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మోడిఫికేషన్‌తో పని లేకుండా చూసుకోండి. మనం అప్లై చేసేటప్పుడే మోడిఫికేషన్ ఉండకూడదు. త్రూ ఆన్‌లైన్ ద్వారా మనకి ఈ కాల్ లెటర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎగ్జామినేషన్ ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ఆర్ఆర్‌బీస్ అనమాట. మీకు నచ్చిన ఆర్ఆర్‌బీని మీరు ఎంచుకోవచ్చు. ఆర్ఆర్‌సీస్ అబ్రివియేషన్ ఆఫ్ సీఎన్ అనమాట. డిజబిలిటీ సంబంధించి. ఓకే. ఇది ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ ఫార్మాట్ అనమాట.
ఇది ఓబీసీ నాన్ క్రిమిలియర్ సంబంధించిన సర్టిఫికేట్. సెల్ఫ్ డిక్లరేషన్. ఇది ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఫార్మేట్ ఎట్లా ఉంటుంది. డిక్లరేషన్, డిజబిలిటీ సర్టిఫికేట్ సంబంధించి ఈ ఫార్మేట్లో మీరు సబ్జెక్ట్ చేయవచ్చు. ఇక్కడ మనకి పోస్టులు చూడండి, మొత్తం 11 కేటగిరీస్ పోస్టులు ఉంటాయి. అసిస్టెంట్ ఎస్ఎన్టీ. సో ఎస్ఎన్టీ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే పోస్ట్ పారామీటర్స్ ఇచ్చారనమాట. చూసుకున్నట్లు ఎస్ఎన్టీ ప్రొడక్షన్ యూనిట్ ఉంటే సిగ్నల్ వర్క్షాప్ అనమాట డిపార్ట్మెంట్. C1 B1 C1 ఉంటుంది ఎల్వి. సో ఈ విధంగా ఉంటుంది. తర్వాత అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్, అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్, బ్రిడ్జ్ సంబంధించి, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్, సో మెకానికల్ క్యారేజ్, అసిస్టెంట్ లోకో షెడ్ మెకానికల్, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ అనమాట, అసిస్టెంట్ పీవీ ఇంజనీరింగ్. సో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ చూసారా, 10th పాస్ అయితే చాలు, ఐటీఐ ఈక్వలెంట్ అనమాట. సో ఎస్ఎస్సి పాస్ అయిన వారు 18 years అబవ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా అప్లై చేయండి. 14 కేటగిరీస్ ఉన్నాయి మొత్తం పారామీటర్స్ ఇవన్నీ కూడా. అసిస్టెంట్ టీఎల్సీ అని, అసిస్టెంట్ మెక్క ట్రాక్ మిషన్ అని, పాయింట్ మ్యాన్ అని, ట్రాక్ మెయింటైన్ అని, ఇలా 14 కేటగిరీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఒక్కొక్క ఆర్ఆర్బికి మెన్షన్ చేసిన పోస్టులు అన్నీ ఉంటాయి. ఇక్కడ ముంబైకి సంబంధించిన పోస్టులు అన్నీ ఉన్నాయి. సో టోటల్ చూసుకుంటే మాత్రం అండర్ రిజర్వ్డ్ ఇవన్నీ టోటల్ చూసుకుంటే ఈ విధంగా ఉంటాయి. అండర్ రిజర్వ్డ్ 1892, ఎస్సీఎం 701, ఎస్టీ 351, ఓబీసీ 1261. సో ఈ విధంగా టోటల్ వచ్చేసరికి 4672 ఉన్నాయి. మీకు నచ్చిన ఆర్ఆర్బి ఎంచుకోండి. దాన్ని ఎక్కువ ఇండియాలో ఏ ఆర్ఆర్బీనా మీరు చూస్ చేసుకోవచ్చు. పోస్టులు ఎక్కువ ఉన్న ఆర్ఆర్బీని మీరు ఎంచుకోండి. ఈ విధంగా ఉన్నాయన్నమాట. మనం ఇక్కడ సికింద్రాబాద్ కానీ చూసినట్లయితే ఎట్లా ఉన్నదో ఒకసారి చూద్దాం. సికింద్రాబాద్ చూసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మనకి టోటల్ వచ్చేసరికి 1642 పోస్టులు ఉన్నాయి. 14 పాయింట్స్ తీసుకుంటే. సో ఈ విధంగా ఒక్కొక్క జోన్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి. మీ జోన్స్ వైజ్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి బ్రీఫ్గా మనం చూసినట్లయితే మాత్రం మనకి అప్లికేషన్ వచ్చేసరికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మాత్రం 22 ఫిబ్రవరి 22 వరకు అయితే 23 వరకు అయితే టైం ఇచ్చారు. 22 వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 22/2/2025 వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఫీ వచ్చేసరికి 500 రూపీస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి మీ జోన్ వచ్చేసరికి చూసుకోండి, ఎక్కువ పోస్టులు ఏ జోన్ ఉన్నా జోన్ చూసుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 36 years వరకు ఇచ్చారు. ఎక్సెప్ట్ రిజర్వేషన్ వారి ఏజ్ మాత్రం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. టోటల్ వచ్చేసరికి మనకి 32,438 పోస్టులు ఉన్నాయి. బట్ జోన్స్ పై చూసుకోండి, మన సికింద్రాబాద్ వచ్చేసరికి 1642 ఉన్నాయి. అట్లాగే ముంబై వచ్చేసరికి 4000 పైనే ఉన్నాయి. ఈ విధంగా మీరు చెన్నై అయితే చెన్నై, బెంగళూరు అయితే బెంగళూరు, ఏ జోన్ అయినా మీరు పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాత్రం షూర్ అందరూ చూసుకోవాల్సింది 10th క్లాస్ అన్నమాట. 10th క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో 18 years అబ్బాయి ఎవరున్నా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి 100 క్వశ్చన్స్ ఇస్తారు. 100 క్వశ్చన్స్ అనమాట. 100 మార్క్స్కి 90 minutes ఉంటాయి. సో మనకి జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్,
ఈ విధంగా చూసుకుంటే మనకి జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ రీజనింగ్ అని కన్సిడర్ చేసుకుని స్కోర్ తెచ్చుకుంటే అది చూసుకోవడానికి మనకి ఆల్రెడీ చెప్పినట్టుగా ఫస్ట్ సీబీటీ ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ టెస్ట్ అనమాట. ఈ విధంగా 4 స్టేజెస్‌లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో, మీరు ఎగ్జామ్ ప్రిలిమినరీ అంటే స్టార్టింగ్ సీబీటీ టెస్ట్ గాని మీరు బాగా ప్రిపేర్ అయ్యారంటే మీ రిమైనింగ్ టెస్ట్‌లన్నీ ఈజీగా కంప్లీట్ అయిపోతాయి. సో, కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. మాక్సిమం డౌట్స్ అన్నీ క్లియర్ చేశాను. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ కూడా తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ ఎవరైనా సరే రీసెంట్ ఫినాన్షియల్ ఇయర్ సర్టిఫికేట్స్ మీద ఓకే. డౌట్స్ అయితే మాక్సిమం క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.